విశాఖలో గూగుల్ ప్రాజెక్టు ప్రారంభం ప్రాంతీయ ఆర్థిక సామాజిక అభివృద్ధికి మైలురాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సెమీ కండక్టర్ పరిశ్రమ ద్వారా విశాఖ ఏపీ హబ్గా మారుతుంది అని పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ఇక్కడే జరుగుతుంది అని చెప్పారు. సీ కేబుల్, సబ్సీ కేబుల్, సీఫీ సంస్థల్లో ప్రక్రియలు కూడా సానుకూల సంకేతాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నప్పుడు జగన్ సహజంగానే ఆందోళన చెందుతున్నారన్నారు. ఒక గ్లోబల్ క్యాపిటల్గా మారబోతుంది. అది కూడా రాబో తరానికి ఒక దిక్సూచి ఇవ్వగలిగి, రాబో తరానికి ఒక గొప్ప మార్పుకి, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది. అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం, భాగ్యం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సైబరాబాద్గా మారి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమై, ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ కావటం, అలాగా గ్రోత్ ఇంజిన్ ఇవాళ బయలుదేరి ఇండియాకే హైదరాబాద్ ఆ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక క్యాపిటల్గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్కి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 1000 కిలోమీటర్ల యొక్క మన సాగర తీరం అనేక రకాల అవకాశాలకి నిలయం. యువకులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలకి సుమారు 40% పైగా సర్వీస్ ప్రొవైడర్స్గా, అక్కడ ప్రోగ్రామర్స్గా, అలాగే అనేక రకాల వ్యవస్థల్లో ఇవాళ లీడర్స్గా మన తెలుగు వాళ్ళు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులే ఉండటం, అనేక మంది సిఈఓస్గా ఆ కంపెనీలకు ఉండటం మనందరికీ గర్వకారణం. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల విధ్వంసకర నిర్ణయాల కారణంగా కేవలం టారిఫ్ రెజీమే కాకుండా వీసా మీద ఏదైతే ఆయన ఆంక్షలు పెట్టారో దీని కారణంగా మన దగ్గర నుంచి స్టెమ్ అని చెప్తున్నాం, ఏదైతే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, ఎనర్జీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఈ యొక్క యువత ఏదైతే ఉందో, యువత అత్యధిక శాతం చైనాలో ఉంది, 2వ అత్యధిక శాతం భారతదేశంలో ఉంది, 3వ అత్యధిక శాతం అమెరికాలో ఉంది. 60% పైగా అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం, అలాగే ఎవరైతే కొత్తగా ఈ రంగంలో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు ఇవాళ కలగబోతున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మన ప్రాంతం నుంచి కలగబోతున్న అంశం ఏదైతుందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగింది, ఇవాళ ఒక గ్లోబల్ ప్లేయర్గా, ఒక గ్లోబల్ లీడర్గా వైజాగ్ ఏదైతే ఒక దాని యొక్క నూతన చరిత్ర రాసుకోబోతుందో, ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందో, దానికి మనకి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో, గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు $1,20,000 కోట్ల $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం కేంద్రంగా అవ్వటం, గూగుల్ యొక్క చరిత్రలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, అలాగే ఇండియా చరిత్రలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ ద హయ్యెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. ఆ విధంగా ఏఐలో ఇవాళ మనకి వచ్చిన $1,20,000 కోట్ల ద్వారా ఏం జరగబోతుంది అంటే ఒక అభివృద్ధి, అలాగే ఆకాంక్షల యొక్క భారతదేశంకి అవకాశాలు, దాంతోపాటు పెద్ద ఎత్తున మనకి సృజనాత్మకత ఏదైతే ఇన్నోవేషన్ ఉందో, ఇన్నోవేషన్కి మనది ఒక హబ్గా మారబోతుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా ఏదైతే వికసిత భారత్ 2047 మన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో, ఆయన ఆలోచనకి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వికసిత ఆంధ్ర ద్వారా వికసిత భారత్ సాధ్యం కాగలదు. 5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనుకునే ఆ కళ, దాంతోపాటు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఆవిష్కరణ అయినా జరగాలి అంటే అది ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో జరగాలి అని చెప్పి